గ్లోబులిన్ ప్రతిజనకాలు అని అంటాం అన్నమాట. సో ఇవి ఏదైనా కారణం చేత వ్యాధి నిరోధక వ్యవస్థకు తటస్థపడినచో వాటిని నాన్ సెల్ఫ్గా భావిస్తాయి అన్నమాట. ఇటువంటి ప్రతిజనకాలను ఏం చేస్తాయంటే నాన్ సెల్ఫ్ ప్రతిజనకాలుగా గావించి ఇవి వాటిని అటాక్ చేయడము ప్రారంభిస్తాయి. సో ఎప్పుడైతే ఇవి సెల్ఫ్ యాంటీజెన్స్ని నాన్ సెల్ఫ్ యాంటీజెన్స్గా గుర్తిస్తాయో ఇవి అటాక్ చేయడం ప్రారంభించినప్పుడు ఏమవుతుంది, ఓన్ బాడీ టిష్యూస్ని, ఓన్ బాడీ సెల్స్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇటువంటి యాంటీజెన్స్ వలన కలుగు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ని ఏమని అంటామంటే సీక్వెన్షియల్ ప్రతిజనకాలు అని అంటాం. సీక్వెన్షియల్ ప్రతిజనకాలు. తర్వాత రెండవ రకపు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ని కలిగించే ప్రతిజనకాలు ఏంటంటే నియో ప్రతిజనకాలు. ఓకే, సో వీటిని ఈ నియో ప్రతిజనకాలను ఏమని అంటామంటే రూపాంతరము చెందిన లేదా మార్పు చెందిన ప్రతిజనకాలను కూడా అని అంటాం. ఈ రోగ నిరోధక వ్యవస్థ వీటిని స్వంత వాణిగా పేర్కొనవు, ఈ నియో యాంటీజెన్స్ని. సో వీటి వలన కలుగు వ్యాధులు ఏంటంటే చర్మ సంబంధ వ్యాధులు అన్నటువంటివి కలుగుతాయి అన్నమాట. సో అందులో దురదలు ఒకటి, ఓకే, తర్వాత రక్తహీనత, ల్యూకోపీనియా, థ్రాంబోసైటోపీనియాలు అనే వ్యాధులు ఈ నియో ప్రతిజనకాల వలన కలుగుతుంది. తర్వాత మూడో రకపు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏంటంటే రియాక్టివ్ ప్రతిజనకాలు అని అంటారు, లేదా క్రాస్ రియాక్టివ్ ప్రతిజనకాలు అని అంటారు అనమాట. సో ఇవి క్రాస్ రియాక్టివ్ అయిన విదేశీ ప్రతిజనకాలు. ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు క్రాస్ రియాక్టివ్ ప్రతిజనకాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో ఈ క్రాస్ రియాక్టివ్ ప్రతిజనకాలు అన్నటువంటివి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మానవ మెదడులో ఏర్పడు ప్రతిజనకాలు గొర్రె యొక్క మెదడులో గల ప్రతిజనకాలతో క్రాస్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. సో ఇటువంటి ప్రతిజనకాలని మనము క్రాస్ రియాక్టివ్ ప్రతిజనకాలు అని అంటాం. సో ఇవి అన్ని విధాలుగా కూడా ఈ ప్రతిజనకాలు స్వయం ప్రతిజనకాల నిర్మాణాన్నే కలిగి ఉంటాయి, కానీ ఇవి విదేశీ ప్రతిజనకాలు అన్నమాట. కాకపోతే ఇవి స్వయం ప్రతిజనకాల నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే ఈ విదేశీ ప్రతిరక్షకములు ఏర్పాటు అవటానికి ఈ ప్రతిజనకాలు అన్నటువంటివి తోడ్పడతాయి. సో ఇవి ఈ విదేశీ ప్రతిజనకాలు ఏం చేస్తాయంటే స్వంత ప్రతిజనకాలతో ప్రతిక్రియ జరుపుతూ ఉంటుందన్నమాట. సో దీనిని క్రాస్ రియాక్టివ్ ప్రతిజనకాలు అని అంటాం. నాలుగో రకం ఏంటంటే ఇమ్యూనో రెగ్యులేషన్ ప్రక్రియ లోపం. సో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం వలన కలిగే ఆటో ఇమ్యూన్ డిజీజ్ని మనం ఏమంటాము, ఇమ్యూనో రెగ్యులేషన్ ప్రక్రియ లోపం వలన కలిగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ స్వయం రోగ నిరోధ రుగ్మతులకు ఒక రకంగా కొన్ని టీ మరియు బి కణాల శక్తి క్షీణించటం వలన ఏర్పడుతుంది అన్నమాట. సో టీ కణాలు, బి కణాలు అన్నటువంటివి మరి తెల్ల రక్త కణాలు. ఇవి మరి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో చాలా ప్రముఖమైన పాత్రను వహిస్తూ ఉంటాయి. సో వీటి యొక్క శక్తి క్షీణించినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నటువంటివి ఏర్పడతాయి. సో ఇటువంటి రకపు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ని మనం ఏమంటాము, ఇమ్యూనో రెగ్యులేషన్
ప్రక్రియ లోపం వలన కలిగే మరి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని చెప్తాం. తర్వాత స్థితి టాలరెన్స్ లేదా శూన్యత. ఓకే, స్థితి అంటే దానికి ఒక సెంట్రల్ టాలరెన్స్ ఉంటుంది. మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక వ్యవస్థకి ఒక సెంట్రల్ టాలరెన్స్ అన్నట్టు ఉంటుంది. సో ఈ సెంట్రల్ టాలరెన్స్ ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో స్థితి యొక్క శూన్యత అని కూడా అని అంటారు. ఓకే, సో ఇది స్వంత ప్రతిజనకం యొక్క స్థితి ఆగిపోవటం వలన కూడా స్వయం రోగ నిరోధకతలు ఏర్పడతాయి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నటువంటివి ఏర్పడతాయి అన్నమాట. సో ఇవి కొన్ని కారణాలు, 5 రీజన్స్ ఫర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఒకటి సీక్వెన్షియల్ ప్రతిజనకాల వలన కలుగుతుంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. రెండవది నియో ప్రతిజనకాలు లేదా నియో యాంటీజెన్స్ అని కూడా అంటాము. మూడవది రియాక్టివ్ ప్రతిజనకాలు. నాలుగవది ఇమ్యూనో రెగ్యులేషన్ ప్రక్రియ లోపం వలన వచ్చే మరి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఐదవది ఏంటంటే ఈ యాంటీజెన్ యొక్క టాలరెన్స్ తగ్గిపోతుంది, స్థితి యొక్క శూన్యత ఏర్పడుతుంది. సో దాని వలన కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నటువంటివి ఏర్పడతాయి అన్నమాట. అయితే ఈ వ్యాధి నిరోధక ప్రక్రియలోని మనకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే ఇమ్యునైజేషన్ అని అంటాం. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటిది మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ వ్యాధుల నుండి అనేకమైన వ్యాధుల నుండి మనల్ని మనం సంరక్షించుకోవటానికి ఏంటంటే ఈ ఇమ్యునైజేషన్ ప్రక్రియ అన్నటువంటిది జరుగుతుంది. సో ఈ ఇమ్యునైజేషన్ ప్రక్రియలో మరి ప్రముఖమైన పాత్రను వ్యాక్సిన్స్ పోషిస్తూ ఉంటాయి. సో ఈ ఇమ్యునైజేషన్ ప్రక్రియ అనగా జీవి శరీరంలోకి ప్రవేశించిన వ్యాధికారక వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవులు. సో మనం మొదటి నుండి చెప్పుకుంటున్నాము, ఏదైనా శరీరం వెలుపల నుండి లోపలికి ప్రవేశించినప్పుడు అది వైరసే కావచ్చు, బ్యాక్టీరియాయే కావచ్చు, లేదా పరాన్నజీవులే కావచ్చు. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో అయితే బయట నుండే రానవసరం లేదు కదా, కొన్ని హానికరము కాని పదార్థాలను కూడా మన బాడీ ఏం చేస్తుందంటే అవి హానికరమైనవేమోనని చెప్పి ఆటో రియాక్టివ్ ప్రతిరక్షకాలని ఉత్పత్తి చేసి మన బాడీ సెల్స్ని అటాక్ చేయడం ప్రారంభిస్తుంది. సో అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే. కానీ జనరల్ వ్యాధి నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందనంటే ఏదైనా హానికరమైన వస్తువులు కానీ జీవులు కానీ దేహంలోకి బయట నుండి లోపలికి ప్రవేశించినప్పుడు, సో ఈ బయట నుండి లోపలికి ప్రవేశించేవి హానికరమైనవి బ్యాక్టీరియాలు కానీ, వైరస్లు కానీ, లేదా పరాన్నజీవులు కానీ కదండి. సో ఇవి బయట నుండి లోపలికి ప్రవేశించినప్పుడు మన దేహంలో ఉన్న ఒక వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది. సో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థలో ఏం పనిచేస్తాయి? తెల్ల రక్త కణాలు అన్నటువంటివి పనిచేస్తాయి. సో అందులో మరి టీ కణాలు, బి కణాలు అన్నటువంటివి చాలా ప్రముఖమైనవి. టీ కణాలు అన్నటువంటివి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో పనిచేస్తాయి. బి కణాలు అన్నటువంటివి హ్యూమరల్ ఇమ్యూనిటీ ద్వారా పనిచేస్తాయి అన్నమాట. సో ఇలా ఏదైనా వ్యాధికారక జీవులు లోపలికి ప్రవేశించినట్లయితే వాటి నుండి రక్షించడానికి లేదా రక్షించుకోవటానికి ప్రతిజనకాలపై, సో ఈ వెలుపల నుండి శరీరం వెలుపల నుండి వచ్చే జీవులను ఏమని అంటాం మనము? ప్రతిజనకాలు అని అంటాం. సో ఇక్కడ ప్రతిజనకాలు కూడా స్వయం ప్రతిజనకాలు ఉన్నాయి, అలాగే ఏంటి ఫారెన్ ప్రతిజనకాలు కూడా ఉంటాయి. ఫారెన్ ప్రతిజనకాలు అంటే దేహం వెలుపల నుండి వచ్చేవి. మన స్వయం ప్రతిజనకాలు అంటే మన దేహంలో మన కణాలలో ఉన్న ప్రతిజనకాలు. ఉదాహరణకు మరి ఎర్ర రక్త కణాల మీద ఉండే ప్రతిజనకాలు మన స్వయం ప్రతిజనకాలని చెప్పవచ్చును. కనుక ఈ వెలుపల నుండి వచ్చే ప్రతిజనకాలు లేదా ఫారెన్ బాడీస్, ఓకే, లేదా పరాన్న జీవులపై
ప్రతిరక్షకాలు ఏం చేస్తాయంటే దాడి చేయడం జరుగుతుంది. ఎందుకు? మనల్ని మనం రక్షించుకోవటానికి ఈ పైనుండి వచ్చే ప్రతిజనకాలపై ప్రతిరక్షకాలు దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మరి ఇలా దాడి చేయటం వల్ల ఏమవుతుందంటే వ్యాధి సంక్రమణను నిరోధిస్తుంది. వ్యాధి సంక్రమణను నిరోధిస్తుంది అనమాట. సో దీనినే మనం ఏమని అంటామంటే వ్యాధి నిరోధకత అని అంటాం. వ్యాధి నిరోధకత అని అంటాం అనమాట. సో ఇలాంటి వ్యాధి సంక్రమణను నిరోధించే వ్యాధి నిరోధకతను మనం ఏమని అంటామంటే ఇమ్యునైజేషన్ అని అంటాం. వ్యాధి సంక్రమణను నిరోధించే వ్యాధి నిరోధకతను ఏమని అంటాం మనము? ఇమ్యునైజేషన్ అని అంటాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఇమ్యునైజేషన్ ప్రక్రియ. ఇమ్యునైజేషన్ ప్రక్రియ. సో జనరల్గా అందరికీ తెలుసు, మీరు కూడా చిన్నప్పుడు అందరూ వ్యాక్సిన్స్ వేసుకునే ఉంటారు. సో పుట్టగానే వ్యాక్సిన్స్తో ప్రారంభిస్తారు. నేను రీసెంట్ క్లాస్లో నేను సార్ మాట్లాడుతుండగా కూడా విన్నాను. మీకు వ్యాక్సినేషన్ గురించి చెప్పారు, టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ గురించి చెప్పారు. అలాగే వివిధ రకాల వ్యాధులకి, అంటే ఏ రకపు వ్యాధికి ఏ రకపు వ్యాక్సిన్ యూజ్ చేస్తారు అన్నది కూడా నేను చెప్పటం విన్నాను. సో మీ అందరికీ కూడా మరి ఈ టాపిక్ చాలా సుపరిచితమేనని అనుకుంటున్నాను. సో ఈ వ్యాక్సినేషన్లోని మనం ఈ వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియని మనం ఏమని అంటామంటే ఇమ్యునైజేషన్ అని అంటాము. సో దీనిని రెండు రకాలుగా మనం పేర్కొనవచ్చు. ఇమ్యునైజేషన్ ఏమని అంటాం? మనం దీన్ని రెండు విధాలుగా పేర్కోవచ్చు. ఒకటి యాక్టివ్ ఇమ్యునైజేషన్, రెండవది ప్యాసివ్ ఇమ్యునైజేషన్. ఒకటి యాక్టివ్ ఇమ్యునైజేషన్, రెండవది ప్యాసివ్ ఇమ్యునైజేషన్. మన తెలుగులో అయితే సక్రియాత్మకమైన ఇమ్యునైజేషన్, సక్రియాత్మకమైన ఇమ్యునైజేషను. నెక్స్ట్ రెండవది స్తబ్ద ఇమ్యునైజేషన్, స్తబ్ద ఇమ్యునైజేషన్. సో మనం మొట్టమొదటి చూద్దాము సక్రియాత్మకమైన ఇమ్యునైజేషన్లో. ఈ ప్రక్రియలో జీవి శరీరంలోకి ప్రతిజనకాలను ప్రవేశపెట్టి తద్వారా ప్రతిరక్షకముల ఏర్పాటు గావించి వ్యాధికారక మైక్రోబ్లను సంహరించడం ద్వారా వ్యాధులు రాకుండా కాపాడు పద్ధతిని యాక్టివ్ ఇమ్యునైజేషన్ అని అంటాం అన్నమాట. సో ఇటువంటి యాక్టివ్ ఇమ్యునైజేషన్ వలన మానవులకు ఇతర జీవులకు ప్రత్యక్షంగా రక్షణ కలుగుతుంది. సో ఇట్లాంటి యాక్టివ్ ఇమ్యునైజేషన్ పద్ధతి శరీరంలోకి ప్రతిజనకాలను ప్రవేశపెట్టడం అన్నటువంటిదే మనం ఏమని అంటామంటే వ్యాక్సినేషన్ అని అంటాం. ఓకే, సో ఉదాహరణకు కౌపాక్స్ టీకా ద్వారా మసూచి వ్యాధి రాకుండా కాపాడబడతాం కదా. సో ఇది మరి మొట్టమొదటి టీకా అని చెప్పొచ్చు. సో మనం ప్రారంభ దశలోనే మనం ఈ టీకాల గురించి కూడా నేర్చుకున్నాము. సో ఎవరు మరి మొట్టమొదటిసారి మరి టీకాను కనుగొట్టడం జరిగిందంటే ఎడ్వర్డ్ జెన్నర్ కదా. మనం ప్రారంభ దశలో మరి వీటి గురించి నేర్చుకున్నాము. అలాగనే రీసెంట్గా సార్ కూడా మీకు చెప్తానే ఉన్నారు, చాలా క్లాసెస్లో నేను కూడా విన్నాను. సో 1798వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మరి వ్యాధి నిరోధకత పరికల్పన అనేది జరిగింది. సో అందులో ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేశాడంటే 1798లో మసూచి వ్యాధి నిరోధకత కొరకు శాస్త్రీయ సురక్షిత పద్ధతిని వినియోగించడం ప్రారంభమైంది. శాస్త్రీయ సురక్షిత పద్ధతిని వినియోగించడం ప్రారంభమైంది. సో ఇదివరకు ఏం చేసేవారు? ప్రమాదకర పద్ధతుల్లోని వినియోగించేవారు. మరి చైనా లాంటి దేశాల్లో చూసినట్లయితే మరి చాలా ప్రమాదకర పరిస్థితుల్లోని మరి వ్యాక్సిన్స్ అన్నటువంటివి వాళ్ళు చేసేవారు అనమాట. సో అప్పుడు అందుకని దాన్ని వ్యారియోలేషన్ అనేవారు. అప్పుడు ఏమనేవారు? దాన్ని వ్యారియోలేషన్ అని అనేవారు అనమాట. సో ఇటువంటి మరి ఈ వ్యాధి నిరోధక శాస్త్రము మరి చూసినట్లయితే
2500 సంవత్సరం క్రిందనే ఇది జరిగిందని మనకు తెలిసింది. ఓకే, ఈ వ్యాధి నిరోధక శాస్త్రము దీని పుట్టుక ఎప్పుడంటే 2500 సంవత్సరం క్రిందనే ఇది పుట్టిందని మనకు తెలుస్తుంది అనమాట. అలాగనే దీని చరిత్ర కూడా మనం పరిశీలిస్తే 15వ శతాబ్దంలోనే భారతదేశము, చైనా మొదలగు దేశాలలో చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరి వారు కండక్ట్ చేసేవారు అనమాట. అందుకనే వీటిని ఏంటంటే వారియోలేషన్ అని పిలవటం జరిగేది. సో ఆ తర్వాత టీకాలు వేయడం ప్రారంభించారనమాట. సో దానిని ఇనాకులేషన్ అనేవారు. టీకాలు వేయడం ప్రారంభించాక ఇనాకులేషన్ అనేవారు. ఇనాకులేషన్ అంటే ఏంటంటే ఎవరైనా మసూచి వచ్చింది అనుకోండి, ఆ రోగి నుండి ఏం చేసేవారంటే ఆ పొంగును చిదిపి దానిలో వచ్చిన ఆ పదార్థాన్ని ఆరోగ్యవంతుల్లోకి సూదుల ద్వారా ప్రవేశపెట్టేవారు అనమాట. అర్థమైందండి? ఇనాకులేషన్ అంటే టీకా ఇది వరకు ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా వేసేవారంటే ఎవరైనా రోగికి మసూచి వచ్చింది అనుకోండి, ఆ రోగి యొక్క మసూచి పొంగును చిదిపి అందులో వచ్చిన పదార్థాన్ని ఆరోగ్యవంతుల్లోకి సూదుల ద్వారా ప్రవేశపెట్టేవారు. సో ఇది చాలా ప్రమాదకరమైనది. కొంతమంది ఇమ్యూనిటీని పొందేవారు, కొంతమంది చనిపోయేవారు కూడా మసూచి సోకి. అర్థమైందండి? సో భయంకరంగా ఉండేదన్నమాట. అప్పుడు తర్వాత ఏం చేశాడంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను కనుగొనడం జరిగింది. సో ఈ ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అన్నటువంటిది ఎలా పేరు వచ్చిందంటే కౌ పాక్స్ నుండి. ఓకే, కొంతమంది స్త్రీలు ఇదివరకు ఏం చేసేవారంటే ఆవుల దగ్గర పాలు పితికేవారు అనమాట. ఓకే, సో ఆ పాలు పితికే వాళ్ళకి ఈ కౌ పాక్స్ అనే వ్యాధి వచ్చేది. అర్థమైందండి? కౌ పాక్స్ అనే వ్యాధి వచ్చేది అనమాట. సో అట్లా ఒకసారి వచ్చిన వారికి మరలా వచ్చేది కాదు. అర్థమైందండి? సో ఇలాగా ఇటువంటి ఈ ప్రక్రియ ద్వారా ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేశారంటే ఈ కౌ పాక్స్ కి టీకాలని కనుగొన్నారనమాట ఫర్ ద ఫస్ట్ టైం. సో లాటిన్ వర్డ్ లో వ్యాక్సిన్ లో వ్యాక్కా అంటే ఆవు అని అర్థం అనమాట. వ్యాక్కా అంటే ఆవు అని అర్థం. సో ఇలా మరి వ్యాక్సిన్ అనే పదము రావటం జరిగింది. సో తర్వాత మరి ఈ కౌ పాక్స్ కి వ్యాక్సిన్ కనుగొనడం జరిగాక కొన్ని శతాబ్దాల తర్వాత మరి శాస్త్రీయ పద్ధతిని కనుగొనడం జరిగింది. మరి సాధారణ వ్యాధులైనటువంటి యాంథ్రాక్స్, కోళ్ళ కలరా వ్యాధులకి, ర్యాబిస్ వ్యాధులకి, ఇలా అనేకమైన వ్యాధులకి, ఓకే, ఎల్లో ఫీవర్కి, తర్వాత పోలియో లాంటి వ్యాధులకి, ఓకే, తర్వాత పొంగు లాంటి వ్యాధులకి, మసూచి లాంటి వ్యాధులకి, వీటన్నిటికీ కూడా టీకాలు కనుగొనడం జరిగిందనమాట. సో మరి ఇటువంటి వ్యాక్సిన్స్ కనుగొనడానికి మరి ఎంతో శ్రమించడం జరిగింది కదా, ఎంతో టెక్నాలజీ డెవలప్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మరి ఈ టీకాలు అన్నటువంటివి కనుగొనడం జరిగింది. సో మీరు కావాలనుకుంటే ఈ టీకాల యొక్క ఆవిర్భావం గురించి మన ఫస్ట్ యూనిట్, ఓకే, ఇమ్యునాలజీ యొక్క ఫస్ట్ యూనిట్లో మీరు దాన్ని స్టడీ చేయొచ్చు. సో దీన్ని మనం ఇమ్యునైజేషన్లోకి వద్దాము. సక్రియాత్మక ఇమ్యునైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సక్రియాత్మక ఇమ్యునైజేషన్ అంటే ఏంటంటే జీవి శరీరంలోకి ప్రతిజనకాలను ప్రవేశపెట్టి తద్వారా ప్రతిరక్షకములను ఏర్పాటు చేయడాన్ని మనం సక్రియాత్మక ఇమ్యునైజేషన్ అని అంటాం. జీవి శరీరంలోకి ప్రతిజనకాలను ప్రవేశపెట్టి తద్వారా ప్రతిరక్షకాలను ఏర్పాటు చేయటం. సో ఈ ప్రతిరక్షకాలు ఏం చేస్తాయంటే వ్యాధికారక మైక్రోబ్లను సంహరిస్తాయి అన్నమాట. సో సంహరించడం ద్వారా జీవికి వ్యాధి రాకుండా కాపాడుతుంది. సో ఇటువంటి దానికే ఉదాహరణకి కౌపాక్స్ టీకా. ఓకే, ఈ కౌపాక్స్ టీకా ద్వారా
మరి మసూచి వ్యాధి నుండి కాపాడబడుతుంది అన్నమాట. సో ఇందులో ఈ సక్రియాత్మక ఇమ్యునైజేషన్ మరలా 2 రకాలు. ఒకటి సహజ ఇమ్యునైజేషను, రెండవది కృత్రిమ ఇమ్యునైజేషన్. సో మీ అందరికీ తెలుసు, చికెన్ పాక్స్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం సహజ ఇమ్యునైజేషన్ అంటాం కదా. లేదా చికెన్ పాక్స్ రాకుండా టీకా వేయించుకున్నారనుకోండి, టీకా ద్వారా మీకు మీ బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అయ్యాయి అనుకోండి, దాన్ని ఏమని అంటామంటే కృత్రిమ ఇమ్యునైజేషన్ ప్రక్రియ అని అంటాం. అర్థమైందండి? సహజ ఇమ్యునైజేషన్ అంటే ఏంటి? సహజ సిద్ధంగానే మీ శరీరంలోని మరి రక్షక క్రియలు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉన్నట్లయితే దాన్ని సహజ ఇమ్యునైజేషన్ అని అంటాం అన్నమాట. లేదా మీకు సడన్గా ఏదైనా పరాన్నజీవి మీకు తెలియకుండానే, అంటే టీకా వేసుకోకముందు ఏదైనా పరాన్నజీవి లోపలికి ప్రవేశించి మీకు వ్యాధి కలిగించి తగ్గిపోయింది అనుకోండి, సో మీకు ఏమవుతాయి? ఆ ఫలానా రోగానికి మీకు ఆల్రెడీ మీ బాడీలో మరి ప్రతిరక్షకములు అన్నటువంటివి డెవలప్ అయి ఉంటాయి కనుక ఆ వ్యాధికి మీకు సహజంగానే ఇమ్యూనిటీ ఏర్పడుతుంది అన్నమాట. సో మీకు మరలా కనుక ఒకవేళ ఆ క్రిములు కనుక మీ శరీరం ప్రవేశిస్తే ఏమవుతుంది? మీ దేహంలో ఆల్రెడీ ప్రతిరక్షకాలు ఉన్నాయి కనుక వాటిని ఫైట్ చేసి మీకు వ్యాధి నుండి కాపాడుతుంది. అది సహజ ఇమ్యునైజేషన్ అని అంటారు. రెండోది కృత్రిమ ఇమ్యునైజేషన్ ప్రక్రియ. ఓకే, ఈ సక్రియాత్మకమైన ఇమ్యునైజేషన్లోని సహజ ఇమ్యునైజేషను అలాగే కృత్రిమ ఇమ్యునైజేషన్ ప్రక్రియ ఉంది. సో ఈ కృత్రిమ ఇమ్యునైజేషన్ ప్రక్రియలో శరీరంలోకి ప్రవేశించిన మైక్రోబ్ల ద్వారా కలుగు వ్యాధులు తాత్కాలిక లేదా శాశ్వత సంరక్షణకు కృత్రిమంగా టీకాలను ప్రవేశం ద్వారా రక్షణ పొందటాన్ని కృత్రిమ ఇమ్యునైజేషన్ అని అంటాం అన్నమాట. అర్థమైంది కదండి? సో రెండవ మరి ఇమ్యునైజేషన్ ప్రక్రియ ఏంటంటే స్తబ్ద ఇమ్యునైజేషన్. స్తబ్ద ఇమ్యునైజేషన్ అని అంటాం, లేదా ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అని అంటాం. ఈ విధానంలో వ్యాధి నిరోధకత నుంచి రక్షణ జరుగుటకు ఒక నాన్ ఇమ్యూన్ వ్యక్తి శరీరంలోకి సెన్సిటైజ్డ్ లింఫోసైట్లను లేదా సీరం ప్రతిరక్షకాలను ప్రవేశపెట్టుట ద్వారా రక్షణ కలిగించటాన్ని ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అని అంటాం. చూడండి, మరొకసారి చెప్తాను. ఈ విధానంలో అంటే స్తబ్ద ఇమ్యునైజేషన్ ప్రక్రియలో ఏంటంటే వ్యాధి నిరోధకత నుంచి రక్షణ జరుగుటకు ఒక నాన్ ఇమ్యూన్ వ్యక్తి శరీరంలోకి, నాన్ ఇమ్యూన్ వ్యక్తి అంటే ఏంటి? ఇమ్యూనిటీ లేని వ్యక్తి, వ్యాధి నిరోధక శక్తి లేని వ్యక్తి. ఓకే, ఒక నాన్ ఇమ్యూన్ వ్యక్తి శరీరంలోకి సెన్సిటైజ్డ్ లింఫోసైట్లను, లింఫోసైట్లు అంటే ఏంటంటే తెల్ల రక్త కణాలు లేదా సీరం ప్రతిరక్షకాలను, ఓకే అంటే ఏంటి? ఇమ్యునోగ్లోబులిన్స్ లేదా యాంటీబాడీస్ని ప్రవేశపెట్టుట ద్వారా రక్షణ కలిగించటం. ఇప్పుడు ఎవరికైనాను ఇమ్యూనిటీ లేదనుకోండి, యాంటీబాడీస్ తయారవట్లేదు, లేదా టీ లింఫోసైట్స్ ఫైట్ చేయట్లేదు, బాడీలో యాక్టివ్గా లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ ఆర్టిఫిషియల్గాను యాంటీబాడీస్ని ఈ జీవి శరీరంలోనికి చొప్పించడం ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ని మరి వాళ్ళు యాక్టివేట్ చేస్తారనమాట. సో దానిని ఏమని అంటామంటే స్తబ్ద ఇమ్యునైజేషన్ అంటాం. ఓకే, సో ఇది ఇటువంటి స్తబ్ద ఇమ్యునైజేషన్ ఎప్పుడు జరుగుతుందంటే అత్యవసర పరిస్థితుల్లోనే జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మరి ఇటువంటి స్తబ్ద ఇమ్యునైజేషన్ అన్నటువంటిది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి ప్యాసివ్ ఇమ్యునైజేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రాణాపాయం నుండి వాళ్ళు ఉపశమనము పొందుతారు. సో ఇది కూడా ఈ స్తబ్ద ఇమ్యునైజేషన్ కూడా మరలా సహజ స్తబ్ద ఇమ్యునైజేషన్, కృత్రిమ స్తబ్ద ఇమ్యునైజేషన్ ఉంటుంది. అర్థమైందండి? ఇది కూడా 2 రకాలు సహజ స్తబ్ద ఇమ్యునైజేషన్. మొదటిది చూద్దాము. ఇదేంటంటే
తల్లి శరీరంలో తయారైన పాల ద్వారా పిల్ల జీవికి జరాయు ద్వారా ప్రవేశపెట్టబడు రక్షణను సహజ స్తబ్ద ఇమ్యునైజేషన్ అంటాం. తల్లి నుండి పిల్లకి ఏ ఇమ్యూనోగ్లోబులిన్స్ వస్తాయండి? పుట్టుకతోనే ఇమ్యూనోగ్లోబులిన్ జి కదా. సో ఈ చర్యలో తల్లి శరీరంలోని పాలలో తయారైన ప్రతిరక్షకాలు జరాయు ద్వారా పిల్ల జీవి శరీరంలోనికి ప్రవేశించి రక్షణను కలుగజేస్తాయి అన్నమాట. సో దీనిని సహజ స్తబ్ద ఇమ్యునైజేషన్ అని అంటాం. రెండవది కృత్రిమ స్తబ్ద ఇమ్యునైజేషన్. అంటే ఈ విధానంలో ఇమ్యునైజ్ కాబడిన ఒక దాత వ్యక్తి శరీరం నుండి ప్రతిరక్షకాలను, సున్నిత లింఫోసైట్లను అంటే సెన్సిటైజ్డ్ లింఫోసైట్లను సేకరించి వాటిని ఇంకొక ఇమ్యునైజేషన్ చెందని వ్యక్తిలోకి ప్రవేశపెట్టినట్లయితే దానిని కృత్రిమ స్తబ్ద ఇమ్యునైజేషన్ అని అంటాం అన్నమాట. సో ఈ కృత్రిమ స్తబ్ద ఇమ్యునైజేషన్ మరల 2 రకాలని చెప్పొచ్చు. ఒకటి హోమోలోగస్ కృత్రిమ స్తబ్ద ఇమ్యునైజేషన్, హెట్రోజీనస్ కృత్రిమ స్తబ్ద ఇమ్యునైజేషన్. హోమోలోగస్ అని అంటే ఏంటంటే ఒకే జాతికి చెందిన దాత గ్రహీతల మధ్య జరిగినట్లయితే దాన్ని హోమోలోగస్ కృత్రిమ స్తబ్ద ఇమ్యునైజేషన్ అని అంటాము. అది ఒక జాతి జీవి నుంచి సేకరించబడి వేరొక జాతి జీవిలోకి ప్రవేశపెట్టినట్లయితే దాన్ని హెటిరోజీనస్ ప్రతిరక్షకాలు అని అంటాం. హెటిరోజీనస్ ప్రతిరక్షకాలు అని అంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న వీడియో మీతో షేర్ చేస్తాను. సో నేను ఇలా చెప్పుకుంటూ పోయే కంటే చిన్న వీడియో షేర్ చేస్తాను యూట్యూబ్లోని. సో వ్యాక్సిన్ అంటే ఏంటి, ఓకే, ఇమ్యునైజేషన్ ప్రక్రియ అంటే ఏంటి అన్నది ఒకసారి షేర్ చేస్తాను, చూడండి. And more. For more information, process of becoming immune to or వినబడుతుంది కదండి మీ అందరికీను? ఓకే. protected against a disease, usually by receiving a vaccine. Vaccines stimulate your immune system to protect you from certain diseases. సో వ్యాక్సిన్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ఇమ్యునైజేషన్ ప్రక్రియ, ఓకే, లేదా వ్యాక్సినేషన్ ప్రక్రియ అని అంటాము. సో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అన్నటువంటిది మరి ఎందుకు జరుగుతుంది అని అంటే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అన్నటువంటిది కేవలము నాకో నీకో మాత్రం ఉపయోగపడేది కాదు, మొత్తం సమాజం అంతటికి ఉపయోగపడుతుంది కదండి. మరి ఎన్నో మరి రోగాల వలన మన దేహంలోని మరి వ్యాధి నిరోధక శక్తి అన్నటువంటి లేకపోవటం వలన, వ్యాక్సినేషన్ ప్రక్రియలు జరగకపోవటం వలన ఎంతో మంది మరి అనేక రోగాలకు లోనై చనిపోవటం కూడా జరుగుతుందన్నమాట. సో అందుకనే ఈ వ్యాక్సినేషన్ అన్నటువంటిది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా జరుగుతుంది, అర్థమైందా అండి? సో ఈ వ్యాక్సినేషన్ అన్నట్టుంది. సో ఈ వ్యాక్సినేషన్ ఎందుకు చేస్తామనంటే మరి ఎవరైనా మరి వ్యాధి కారకాల బారి నుండి తప్పించుకోవాలంటే లేదా మరణం నుండి ఉపశమనం పొందాలి అని అనుకుంటే ఏం చేయాలంటే ఈ వ్యాక్సిన్స్ అన్నటువంటివి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్స్లో ఏంటంటే మరి జీవి యొక్క పూర్తి పదార్థం అంటే ఆ జీవి యొక్క ప్రతిజనకాలని అయినా కానీ ప్రతిదేహాలని కానీ లేదా జెనెటిక్ మెటీరియల్ని కానీ వ్యాక్సిన్ ద్వారా ఒక ఇంజెక్షన్ ద్వారా జీవిలోకి పంపించడాన్ని మనం వ్యాక్సిన్ అని అంటాం. సో ఇవి లోపలికి పంపటం ద్వారా ఏమవుతుందంటే జీవి శరీరంలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తారనమాట. అదేంటంటే మన దేహంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తారు. తద్వారా ఏమవుతుంది, ఇమ్యూనోగ్లోబులిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, టీ సెల్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో తద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైనా అటువంటి వ్యాధులు మన బాడీని అటాక్ చేసినప్పుడు వాటి నుండి మనం సంరక్షించుకోవటానికి ఉపయోగపడుతుంది. సో దానిని మనం వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ అని అంటాం అన్నమాట. Diseases, so you won't get sick or get an infection. Normally, the organs and cells of your immune system defend your body from harmful germs, such as bacteria and viruses.
immune cells are constantly circulating through your body. సో ఇక్కడ చూడండి, ఇది దేహంలోని మరి కణజాలంలో మనకు అనేకమైన వ్యాధి నిరోధక కణాలు అన్నటువంటివి మన దేహంలో పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, చూసారు కదా. మన ఏంటి చోడవరంలోని బస్ స్టాప్ లో పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు కదా, అవాంఛిత సంఘటనలు ఏమీ జరగకుండా. సో అలాగే మన దేహంలోని ఈ వైట్ బ్లడ్ సెల్స్ అన్నట్టు ఉంటాయి కదా, అవి అలాగా పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నట్టే తిరుగుతూ ఉంటాయి. రక్త ప్రవాహంలోనే మన కణాల మధ్య తిరుగుతూ ఉంటాయి అన్నమాట. తిరిగి ఎక్కడైనాను మన దేహానికి సంబంధించని ప్రతిజనకాలు ఉన్నట్లయితే వాటిని చూసి గుర్తించి వాటిని అటాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మన టీ సెల్స్ ఏం చేస్తాయి తెలుసా, చాలా వెంటనే చాలా స్పీడ్గా ఫాస్ట్గా వెళ్ళి అటాక్ చేస్తాయి కదా. ఇవి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కదా. సో వీటి యొక్క పని ఏంటంటే త్వచము పైన ఉన్న ప్రతిజనకాలని ఇవి గుర్తిస్తాయి. సో అవి ఆ ప్రోటీన్ పదార్థాలని గుర్తిస్తాయి. సో ఇవి నిర్దిష్టంగా ఉండవు ఈ టీ సెల్స్ అన్నటువంటివి, ఏదొచ్చినా కూడా అవి అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి చూడండి. Surfaces of cells called antigens. Healthy cells have different antigens than diseased body cells or foreign invaders in the body. చూసారు కదా, ఒకవేళ ఇది మన కణజాలము. అరే ఒక్క నిమిషం రా, ఛార్జింగ్ పెడతాను, ఛార్జింగ్ అయిపోయింది. వన్ మినిట్, ఛార్జింగ్ అయిపోయింది. మేడం నేను మాట్లాడినా మేడం. సార్ నేను మాట్లాడతాను, పెట్టేశాను సార్, మాట్లాడండి సార్. అయితేను ఓకే 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 సార్, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, అలాగే గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇమ్యూనిటీ అంటే వ్యాధి అసంక్రామ్యత. ఇమ్యూనిటీ అంటే చెప్పండి ఎవరైనా, వ్యాధి అసంక్రామ్యత అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే. అసంక్రామ్యత అంటే ఏంటి చెప్పండి అమ్మా. సంక్రమించకుండా చేసుకునేది సార్, వ్యాధులను మనకి సంక్రమణ కాకుండా చేసుకోవడానికి సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. వ్యాధులు రాకుండా చేసుకునేటటువంటి శక్తిని అసంక్రామ్యత అని పిలుస్తారు. వ్యాధి రాకుండా చేసుకునేటటువంటి శక్తి, దాన్ని ఇమ్యూనిటీ లేదా అసంక్రామ్యత అని పిలుస్తాం. ఈ ఇమ్యూనిటీలో ఇక్కడ మనకు కొత్త వర్డ్ చెప్పాం. ఇప్పుడు మేడం గారు చెప్పింది ఏంటంటే ఆటో ఇమ్యూనల్ డిసీజెస్. ఇమ్యూనిటీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా అదేంటది మహేష్ బాబు సినిమా ఉంటుంది, ఒకసారి చూసారా? దానిలో బ్రహ్మానందం మహేష్ బాబుని కింద పడేద్దామని మంచం నట్లు తీసేస్తాడు. మంచం నట్లు తీసేస్తే ఆడిదాని మీద పడుకుంటూ పడిపోతాడు కదా. ఏ సినిమా మాది? ఏ సినిమా గుర్తుందేంటి? ఏదమ్మా ఏంటది? అతడు. కరెక్ట్ కరెక్ట్. అతడు సినిమాలో మహేష్ బాబు మీద బ్రహ్మానందం కోపం వస్తుంది. కోపం వచ్చి బ్రహ్మానందం ఏం చేస్తారంటే, బ్రహ్మానందం ఆయన హీరోయిన్ కలిపి వీడు పడుకుంటాడని చెప్పి వాడు మంచం నట్లు తీసేస్తారు అనమాట. తీస్తే కరెక్ట్ గా దాని మీదే ప్రాబ్లం వచ్చి కరెక్ట్ దాని మీద బ్రహ్మానందం పడుకోబెడతారు. ఇప్పుడు ఏమైంది, వీడు తీసినట్లు వీడి మీదే మంచం పడిపోతుంది. చూసారా, ఈ వీడు చేసినటువంటి తప్పు వీడికే జరిగింది అనమాట. అలాగే మన శరీరంలో కొన్ని రక్షణ కోసమని కొన్ని ప్రత్యేక కణాలు ఉంటాయి. వాటిని ఏమంటాం? ఇమ్యూనిటీ సెల్స్, లేదా వాటికి ఏం చెప్తామంటే తెల్ల రక్త కణాలు అని పిలుస్తారు. తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాల గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అంటే రక్త కణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏంటంటే ఉంటాయి అని మాట్లాడుకున్నాం కదా మనం. ఆ రక్త కణాలతో ఈ రక్త కణాలు ఏం పని చేస్తాయి అంటే మన శరీరాన్ని వ్యాధులు రాకుండా కాపాడుతూ ఉంటాయి. అది మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, వ్యాధులు రాకుండా కాపాడడం కోసమని ఈ తెల్ల రక్త కణాలు అనేది పనిచేస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తెల్ల రక్త కణాల్లోనే కొద్దిగా మార్పులు వస్తాయి. ఈ మార్పులు కలగడం వల్ల ఏమవుతుందంటే, ఈ తెల్ల రక్త కణాలు సాధారణంగా మనకి ఏదైతే వ్యాధికారకమైనటువంటి క్రిమి ఉంటుందో, వ్యాధికారకమైనటువంటి కణం ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ చూపించి దాన్ని నాశనం చేయాలి. సాధారణంగా జరిగేది అదే కదా.
కానీ ఈ ఈ తెల్ల కణాలు ఏం చేస్తాయంటే కొన్ని కారణాల వలన, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఏమవుతుందంటే మన సొంత కణాలని అవి నాశనం చేయడం ప్రారంభిస్తాయి అన్నమాట. ఆ విధంగా మన రక్షక కణాలే మన కణాలని, అంటే మన సొంత శరీర కణాలని నాశనం చేసేటప్పుడు వచ్చేటటువంటి వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ పిలుస్తారనమాట. అంటే మన రక్షక కణాల వల్లనే మనకు వ్యాధి వస్తూ ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు మనం ఫిజియాలజీ లెసన్ లో చెప్పుకున్నాం డయాబెటీస్ గురించి. డయాబెటీస్ తెలుసు కదా, డయాబెటీస్ అంటే ఏంటమ్మా? అతిమూత్ర వ్యాధి సార్. డయాబెటీస్ అనే 2 రకాలు ఉంటాయి, మనకు తెలుసు కదా. డయాబెటీస్ మిలిటస్ అండ్ డయాబెటీస్ ఇన్సిపిడస్. డయాబెటీస్ మిలిటస్ ఇన్సిపిడస్ తేడా ఏంటి చెప్పండి ఎవరైనా? ఇన్సులిన్ లోపం వల్ల వస్తే డయాబెటిస్ మిలిటస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. డయాబెటీస్ మిలిటస్ అనేది ఇన్సులిన్ లోపిస్తే, ఇన్సులిన్ ఎవరు స్రవిస్తారు మన శరీరంలో? క్లోమం సార్. వెరీ గుడ్, క్లోమం. క్లోమంలో కొన్ని కణాలు ఉంటాయి. ఏంటి ఆ కణాలు? ఒక కణాల పేర్లు చెప్పారు. ఏంటి ఆ కణాల పేర్లు? ఇన్సులిన్ సేవించే కణాల పేరేంటి? క్లోమ గ్రంథిలో బాహ్యస్రావ గ్రంథిగా పనిచేస్తుంటది, అంతఃస్రావ గ్రంథిగా పనిచేస్తుంటది. అంతఃస్రావ గ్రంథిలో పనిచేసినటువంటి భాగంలో ఆల్ఫా కణాలు, బీటా కణాలు, డెల్టా కణాలు ఉంటాయని చెప్పాను. ఆల్ఫా కణాల నుంచి గ్లూకగాన్ అనే హార్మోన్ వస్తుంది, బీటా కణాల నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ వస్తుంది. ఇది మాట్లాడుకున్నాం కదా అప్పుడు, మీరు మర్చిపోయారు మీరు. ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది? మన రక్తంలోకి వచ్చినటువంటి ఆహారాన్ని, అంటే గ్లూకోజ్ ని గ్లైకోజన్ రూపంలో మార్చి దాని కాలేయంలో నిల్వ చేస్తూ ఉంటాం. ఇది సాధారణంగా జరిగేది. కానీ ఇన్సులిన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఈ ఇన్సులిన్ తగ్గిపోవడం వలన మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారదు. గ్లైకోజన్ గా మారలేదు కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయి అత్యధికంగా ఉంది కాబట్టి ఈ అత్యధికంగా ఉన్నటువంటి గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా బయటకు విసర్జించబడుతూ ఉంటుంది అన్నమాట. ఇటువంటి వ్యాధిని డయాబెటిస్ మిలిటస్ అంటారు. ఇది సాధారణంగా వచ్చే వ్యాధి కదా. అంటే అబౌవ్ 45-50 ఇలా పైన ఏజ్ వాళ్ళకి సాధారణంగా వస్తున్నటువంటి వ్యాధి ఈ డయాబెటిస్ మిలిటస్. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న సమస్య ఉంది. అదేంటంటే మన సెల్సే, మన తెల్ల రక్త కణాలే మనల్ని వ్యాధుల నుంచి రక్షించేటటువంటి తెల్ల రక్త కణాలు తిన్నగా క్లోమం దగ్గరికి వెళ్ళి, క్లోమంలో మనకు ఉపయోగపడేటటువంటి ఆ బీటా కణాల దగ్గరికి వెళ్ళి, ఆ బీటా కణాలని ఏవో సూక్ష్మజీవులు అనుకొని, ఏవో బ్యాక్టీరియాలు అనుకొని వాటిని నాశనం చేసి అనుకోండి. అంటే మన సెల్స్ నే, మన క్లోమంలో ఉన్నటువంటి బీటా కణాలనే మన తెల్ల రక్త కణాలు వెళ్ళి నాశనం చేసి అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుందా? జరగదు. ఆ విధంగా ఆటో ఇమ్యూనల్ డిసీజెస్ లో వేరు రకాలు ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాలు అనేవి లేదా ఆ ఇమ్యూనిటీ సెల్స్ అనేవి ఏ శరీర అవయవం మీద పనిచేస్తే అటువంటి వ్యాధి ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద మనం వస్తూ ఉంటుంది అన్నమాట. వాటిలో ఒకటి టైప్ 1 డయాబెటీస్ అన్నమాట. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ లో మన తెల్ల రక్త కణాలే డైరెక్ట్ గా వెళ్ళిపోయి క్లోమంలో ఉన్నటువంటి కణాలను నాశనం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉన్న దాన్ని టైప్ 1 డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో టైప్ 1 డయాబెటీస్ గా పిలుస్తూ ఉంటాం. అలాగే ఇంకో డిసీజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ తెల్ల కణాలు తిన్నగా వెళ్ళిపోయి మన జాయింట్స్ ఉంటాయి చూసారా, ఎముకకు మధ్య ఉన్నటువంటి జంక్షన్, దాన్ని జాయింట్ అంటాం, అంటే కీళ్ళు అంటారు. ఆ కీళ్ళకి వెళ్ళి ఆ కీళ్ళలో ఉండే కణాలను దాడి చేస్తూ ఉంటారు. ఈ కణాలను ఎప్పుడైతే దాడి చేసిందో ఆ కణాలు విపరీతంగా నొప్పి వచ్చేస్తుంటాయి. అంటే అన్ని జాయింట్లు కూడా నొప్పి వచ్చేస్తుంటాయి. ఆ విధంగా మన తెల్ల రక్త కణాలే మన శరీరంలో ఉండే కీళ్ళలో ఉండే కణాలని నాశనం చేయడం వల్ల వచ్చే నొప్పుల్ని రిమోటాయిడ్ ఆర్థరైటిస్ అని పిలుస్తారు. ఆర్థరైటిస్ అంటే తెలుసు కదా, కీళ్ళ నొప్పులు అంటారు. చూడండి, ముసలివాళ్ళు అనేటప్పటికి నాకు కీళ్ళ నొప్పి వచ్చేస్తున్నాయమ్మా అంటుంటారు కదా. మీరు కూడా చాలా మంది మీ మామకి, మీ తాతకి అమృతాన్ని రాస్తుంటారు, మోకాళ్ళకి రాస్తుంటారు కదా, దాన్ని ఆర్థరైటిస్ అంటారు. ఇటువంటి ఆర్థరైటిస్ ఈ ఆటో ఇమ్యూనల్, అంటే మన తెల్ల కణాల కారణంగా ఆ తెల్ల కణాలు దాడి చేయడం వల్ల కానీ వస్తే దాన్ని రిమోటాయిడ్ ఆర్థరైటిస్ అని పిలుస్తారు. అలాగే ఈ తెల్ల కణాలే మన శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ, ఆ జీర్ణ వ్యవస్థ కానీ నాశనం చేసి అనుకోండి. జీర్ణ వ్యవస్థలో లేయర్స్ ఉంటాయి, గోల్డెన్ లేయర్స్ ఉంటాయి కదా. మ్యూకస్ లేయర్ మనం అప్పుడు లాస్ట్ టైం ఫిజియాలజీ లెసన్ లో చెప్పుకున్నాం, జీర్ణాశయం అడ్డుపోతా అనే దానిలో లెసన్ చెప్పుకున్నాం. ఈ మ్యూకస్ సెల్స్ ను, ఆ సబ్ మ్యూకస్ లేయర్ ని దాని మీద దాడి చేసింది అనుకోండి, అప్పుడేమవుతుందంటే ఆ మ్యూకస్ లేయర్ అంటే శ్లేష్మ స్తరము, అధశ్లేష్మ స్తరము రెండు కూడా నాశనం అయిపోతుంటాయి. ఈ శ్లేష్మ స్తరం, అధశ్లేష్మ స్తరాన్ని మన తెల్ల రక్త కణాలే, ఏ బ్యాక్టీరియా కాదు, ఏ వైరస్ కాదు, మన తెల్ల రక్త కణాలు వెళ్ళి వాటిని నాశనం చేస్తుంటాయి. ఆ విధంగా నాశనం చేస్తుంటే మనకేమవుతుందంటే కడుపులో మంట వచ్చేస్తుంటది,
విరోచనాలు అయినప్పుడు రక్తంతో కూడినటువంటి విరోచనాలు వస్తూ ఉంటాయి. అటువంటి డిసీజ్ ఏమంటారంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అంటే వాయడం అనమాట. మన జీర్ణ వ్యవస్థ వాపు వస్తుంది. ఆ వాపు కారణం ఏంటంటే మన తెల్లకణాలు వెళ్ళి దాని మీద దాడి చేస్తూ ఉంటాయి అనమాట. ఈ విధంగా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఒక డిసీజ్ వస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ తెల్లకణాలే మన నెర్వ్ సెల్స్ ఉన్నాయనుకోండి, మన నెర్వ్ సెల్స్ నాడీకణాలు ఉంటాయి కదా, ఆ నెర్వ్ సెల్ మీద దాడి చేసి ఆ నాడీకణాలు నాశనం చేస్తుంటాయి. అప్పుడు ఒక డిసీజ్ వస్తుంటుంది. దాని అయితే కొంచెం పెద్ద పదం మీకు అవసరం లేదనుకోండి. దాని అయితే ఈ గులియన్ బరీడ్ సిండ్రోమ్ అని ఒక ప్రత్యేక డిసీజ్ ఉంటుంది. అటువంటి డిసీజ్ కానీ లేకపోతే మరికొంతమందికి ఏం జరుగుతుందంటే చర్మం మీదకి వస్తుంది. ఈ చర్మం కణాల మీద తెల్ల రక్తనాలు దాడి చేస్తూ ఉంటే కొత్త తెల్ల రక్తనాలు ఏం చేస్తాయి అంటే కొత్త చర్మ కణాలు పై భాగంలోకి ఎక్కువ పిగ్మెంటేషన్తో, అంటే మనకి మెలనిన్ ఉంటుంది కదా, ఆ మెలనిన్ ఎక్కువగా ఉన్నటువంటి పిగ్మెంటేషన్తో ఉన్నటువంటి పై పొరల్లాగా ఏర్పడుతుంటుంది. చేపలు చూడండి పొలుసుల్లో ఉంటాయి కదా, ఆ విధంగా చర్మం మీద పొలుసులు ఏర్పడిపోతుంటాయి. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. దాన్ని ఏమంటారంటే సోరియాసిస్ అంటారు. మీరు కొంతమంది చూసే ఉంటారు. కొంతమందికి ఏంటంటే మన రోడ్డు మీద చూసే వాళ్ళు కొంతమందికి ఎలా ఉంటుందంటే చర్మం మీద పొలుసులుగా ఎక్కువ పొలుసులు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి పొలుసులన్నింటినీ ఏమంటారంటే, అటువంటి పొలుసులు ఉన్నటువంటి సమస్యను ఏమంటారంటే సోరియాసిస్ అంటారు. ఆ సోరియాసిస్ కూడా ఒక మన ఆటోఇమ్యూన్ డిసీజ్ లో ఒక రకం అన్నమాట. అంతేకాకుండా మరికొన్నిసార్లు ఏమవుతుందంటే మన చూడండి, మన లాస్ట్ టైం లెసన్ చెప్పినప్పుడు థైరాయిడ్ గ్రంథి గురించి చెప్పాను. థైరాయిడ్ గ్రంథి అనేది 2 రకాల ప్రభావాలు చూపిస్తుంటుంది, 2 రకాలుగా పనిచేస్తుంటుంది. కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే హైపోథైరాయిడిజం చూపిస్తుంటది, కొన్నిసార్లు హైపర్ థైరాయిడిజంగా ఉంటుంది. హైపోథైరాయిడిజం అంటే హైపో అంటే తగ్గిపోవడం. థైరాయిడ్ గ్రంథి నుంచి హార్మోన్ విడుదలవుతుంటుంది, ఒక హార్మోన్. దాని పేరు ఏం పేరు గుర్తుందంటే ఎవరికైనా? థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ పేరు ఏం పేరమ్మా చెప్పండి? థైరాయిడ్ గ్రంథి నుంచి లాస్ట్ టైం చెప్పుకున్నాం. వెరీ గుడ్, థైరాక్సిన్. ఈ థైరాక్సిన్ హార్మోన్ కానీ తగ్గిపోయింది అనుకోండి, దాని హైపోథైరాయిడిజం అంటారు. అదే థైరాక్సిన్ ఎక్కువైపోయింది అనుకోండి, దాని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ విధంగా తగ్గిపోయినా ప్రమాదమే, పెరిగిపోయినా ప్రమాదమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెల్ల రక్తనాలే మనం ఏవైతే యాక్టివేట్ అయిపోయాయో ఆ యాక్టివేట్ అయిపోయినటువంటి తెల్ల రక్తనాలు మన థైరాయిడ్ గ్రంథి దగ్గరికి వెళ్ళి ఆ థైరాయిడ్ గ్రంథి కణాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. అప్పుడు నాశనం చేసినప్పుడు ఏమవుతుంది? థైరాక్సిన్ హార్మోన్ తగ్గిపోతుంటది, థైరాయిడ్ గ్రంథి క్షీణించిపోతుంటది. అప్పుడు మనకి థైరాయిడ్ సంబంధమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి డిసీజ్ ఏమంటారంటే హషిమోటో డిసీజ్ అంటారు. హషిమోటో డిసీజ్ అంటారు. ఇది ఒక జపాన్ సైంటిస్ట్ కనిపెట్టడం వల్ల దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది అనమాట. హషిమోటో డిసీజ్ అని పిలుస్తుంటారు. అదేంటి? ఈ థైరాయిడ్ గ్రంథి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అది కొన్నిసార్లు ఏమవుతుందంటే థైరాయిడ్ గ్రంథిని ఎక్కువ చేస్తుంటుంది, దాన్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ థైరాక్సిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంటాయి ఈ తెల్ల రక్తనాలే. అప్పుడు ఒక డిసీజ్ వస్తుంది, దాన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటారు. గ్రేవ్స్ డిసీజ్. కళ్ళు బయటకు వచ్చేస్తుంటాయి, దాన్ని ఆప్థాల్మిక్ గాయిటర్ అంటారు. కళ్ళు ఆప్థాల్మో అంటే ఏంటి? కళ్ళు అని అర్థం. ఎగ్జా అంటే కళ్ళు బయటికి రావడం, దాన్ని ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అంటారు. ఆ విధంగా గ్రేవ్స్ డిసీజ్ అని, ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అని, ఇలాంటి డిసీజెస్ కూడా ఆటోఇమ్యూన్ డిసీజ్ కిందే వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తెల్ల రక్తనాలు ఏవైతే యాక్టివేట్ అయిపోయినటువంటి తెల్ల రక్తనాలు ఉన్నాయో అవన్నీ కూడా మన రక్తనాళాలు ఉంటాయి కదా, మన శరీరం మీద రక్తనాళాలు, ఆ రక్తనాళాల మీద ప్రభావం చూపించి ఆ రక్తనాళాలను నాశనం చేస్తూ ఉంటాయి. అప్పుడు రక్తనాళాలు ఉంటాయి కదా, అవి నొప్పి వస్తూ ఉంటాయి. అవి అటువంటి డిసీజ్ ఏమంటారంటే వాస్కులైటిస్ అంటారు. వాస్కులైటిస్. ఇలా వేరు రకాలైన డిసీజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూనల్ డిసీజెస్ అంటారు. అంటే ఏంటి? మన శరీరాన్ని రక్షించేటటువంటి మన సొంత తెల్ల రక్తనాలే వెళ్ళి మన శరీరంలో ఉన్నటువంటి వేరు అవయవాలు దెబ్బతీస్తుంటే వచ్చే వ్యాధుల్నే ఆటో ఇమ్యూనల్ డిసీజెస్ అంటారు. ఈ ఆటో ఇమ్యూనల్ డిసీజెస్ అనేవి ఏ అవయవాన్ని అయితే అవి దెబ్బతీస్తున్నాయో దాన్ని బట్టి ఆటో ఇమ్యూనల్ డిసీజ్ ని ఈ విధంగా అనేక రకాలుగా డివైడ్ చేస్తుంటారు. ప్రతి దాని గురించి ఒక ఎగ్జాంపుల్ పేరు రాయడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా చెప్తే ఆ క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందమ్మా? ఇది ఆటో ఇమ్యూనల్ డిసీజ్ అండ్ టైప్స్ ఆఫ్ ఆటో ఇమ్యూనల్ డిసీజెస్. ఓకేనా? ఓకే మేడం గారు కంటిన్యూ చేయండి. మేడం గారు మేడం నా మాట వినిపిస్తుందా మేడం గారు? ఉన్నాను. ఓకే మేడం, ఓకే మీరు కంటిన్యూ చేయండి. మేడం. ఓకే మేడం, సరే. So we'll continue with the video.
అమ్మ నా ప్రెజెంటేషన్ కనబడుతుందా? హలో అమ్మా. కనిపిస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా వ్యాక్సినేషన్ అంటే ఏంటి అని మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఇవంతా కూడా మన బాడీ టిష్యూ సెల్స్ అవి కనబడుతున్నాయి. సో ఇక్కడ గ్రీన్ కలర్ లో చూసినట్లయితే ఇవి పరాన్నజీవులు, దేహంలోకి ప్రవేశించిన పరాన్నజీవులు. అలాగనే ఈ కలర్ చేంజ్ అయినవి ఏంటంటే వ్యాధికారక కణాలు, అంటే వ్యాధికి లోనైనటువంటి కణాలు అన్నమాట. Immune cells usually ignore the antigens on healthy cells. But when immune cells come across antigens on germs, they destroy the germ. సో ఇవి ఇమ్యూన్ సెల్స్, తెల్ల రక్త కణాలు. సో ఇవి పోలీస్ వ్యవస్థలా అలా శరీరం అంతా కూడా పోలీసింగ్ చేస్తూనే ఉంటాయి. సో మామూలు కణాల మీద అవి ఏమీ చేయవు, దాని యొక్క చర్య జరగదు. కానీ ఎప్పుడైనా ఈ వ్యాధికారక క్రిములు ఏమైనా కనిపించినట్లయితే దాని యాక్షన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో మీకు ఫాగోసైటోసిస్ అనే ప్రక్రియ చెప్పాను కదా, మ్యాక్రోఫేజ్ కణాలు ఏం చేస్తాయంటే ఫాగోసైటోసిస్ అనే ప్రక్రియను జరిగిస్తుంది అనమాట. సో ఈ వ్యాధికారక క్రిములు ఏమైనా ఉంటే వాటిని అమాంతంగా అవి భక్షించి వేస్తాయి. Afterward, the immune cell displays the germ's antigen on its surface. This activates other types of immune cells to help get rid of the infection. సో ఎప్పుడైతే ఇవి మరి ఇమ్యూన్ సెల్స్ అని అంటాము, సో ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ వ్యాధికారక క్రిములని అవి భక్షించాక వాటి యొక్క ప్రతిజనకాలని, ఓకే, వాటి యొక్క ప్రోటీన్ మెటీరియల్ ఏదైతే వ్యాధికారక క్రిమిని అది భక్షించిందో దాని యొక్క ప్రోటీన్ పదార్థాన్ని వాటి యొక్క కణత్వచం మీద ఇలా అవి ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. చూడండి, చిన్న చిన్న చుక్కల్లా ఉన్నాయి కదా. సో వీటి మీద ఎగ్జిబిట్ చేసినప్పుడు మిగతా కణాలు, ఓకే, మిగతా కణాలు అన్నటువంటి డెండ్రైటిక్ సెల్స్, మ్యాస్ సెల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మిగతా తెల్ల రక్త కణాలని, ఇవి టీ కణాలు, వీటిని మరి అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో వెంటనే మరి ఇమ్యూన్ సెల్స్ దగ్గరికి వచ్చేస్తాయి. For example, some activated immune cells recognize the antigen on infected body cells and then destroy them. Other activated immune cells, called plasma cells, make molecules. సో ఇవి చూడండి, ఇవి ప్లాస్మా సెల్స్ అన్నమాట. ఇలా బ్లూ కలర్ లో ఇలా వై ఆకారంలో చూడండి ఎన్నో ఇమ్యూనోగ్లోబులిన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి, యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తున్నాయి. కొన్ని టీ సెల్స్ ఏం చేస్తాయి, వీటిని కనుగొని ఏంటి ప్రతిజనకాలని కనుగొని లేదా పరాన్నజీవులను కనుగొని వెంటనే వాటిని అటాక్ చేస్తాయి. కానీ కొన్ని ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయి అని అంటే బి సెల్స్ ప్లాస్మా సెల్స్ గా మారి ఈ ప్లాస్మా సెల్స్ నుండి యాంటీబాడీస్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. Called antibodies. These antibodies travel through your body and lock on only to germs that have its specific antigen. సో ఇందాక చూసాం కదా, మన పచ్చ రంగులో కనిపిస్తున్నవి ప్రతిజనకాలు. సో ఈ ప్రతిజనకాలు మీద చూసినట్లయితే కొన్ని ఏంటి ప్రదేశాలు ఉంటాయి, వాటిని మనము ఏమని అంటామంటే ఎపిటోప్స్ అని అంటాం. ఓకే, అవి ప్రోటీన్ పదార్థాలు కనుక ఈ విడుదల కాబడిన ప్లాస్మా సెల్స్ నుండి విడుదల కాబడిన ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ లేదా యాంటీబాడీస్ అన్నటువంటివి కేవలము ఆ ఎపిటోప్స్ మీద వెళ్ళి బంధించబడతాయి అన్నమాట. సో ఈ రకంగా అవి బంధించబడతాయి. This marks the germ for destruction. Then, other immune cells attack the germs that have these antibodies. Once the infection is gone, some of the immune cells that were exposed to the antigen become memory immune cells. సో ఇప్పుడు చూడండి, మొత్తం క్లియర్ అయిపోయింది. ఎక్కడ కూడా ఏంటి విచ్ఛిన్నమైనటువంటి కణాలు కానీ లేదా ప్రతిజనకాలు కానీ లేదా ఫారెన్ బాడీస్ కానీ ఏమీ లేవు కదా. గ్రీన్ కలర్ లో బ్లాక్ కలర్ లో ఏం లేదు, బాడీ అంతా క్లియర్ అయిపోయింది. అంటే ఇన్ఫెక్షన్ పోయింది అనమాట. సో ఇన్ఫెక్షన్ పోయింది. ఇవంతా కూడా వైట్ బ్లడ్ సెల్స్, వివిధ రకాల వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ పోతుంది ఏమవుతుందంటే ఇవన్నీ వీటి పనిలో ఇవి నిమగ్నం అయిపోతాయి. కానీ కొన్ని సెల్స్ మాత్రం ఏం చేస్తాయి తెలుసా, అవి అలా ఉండిపోతాయి.
గమనించండి మెమరీ అయితే, సెల్స్ ఇబ్బంది గా లేదు. ఉండిపోతాయి అన్నమాట. ఓకే, అంటే అలాగే. అదే నేను ప్రతిజనకం పైన లేదా పై టాప్ పరాన్నజీవి ఫ్లోర్ లో కనుక నుంచి మరలా దేహాన్ని అటాక్ చేసింది అనుకోండి, మరలా మన శరీరంకి వాట్సాప్ వచ్చిందనుకోండి, సో వాట్సాప్ లో ఇమ్యూన్ మెసేజ్ సెల్స్ చేస్తాం. వెంటనే ఇంకా సరే. వేరే సెల్స్ గురించి ఓకే. వేరే ప్రక్రియ గురించి అవి ఎదురు ఓకే, చూడవు, ఓకే, ఇంకా పంపిస్తాను. చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి. In the future, if the same type of germ infects your body again, the memory immune cells will be ready to destroy it so you don't get sick. చూసారా, ఇవి మెమరీ సెల్స్ అన్నమాట, ఎల్లో కలర్ లో ఉన్నవి మెమరీ సెల్స్ అన్నమాట. సో మరలా రెండోసారి అదే వ్యాధికారకం లోపలికి ఎంటర్ అయింది, సో అది ఇంకా ఆగదన్నమాట. వేరే సెల్స్ వచ్చి వాటికి ఇన్ఫార్మ్ చేయటము, మళ్ళీ ఆ ప్రక్రియ అంతా జరిగించడం కోసం అది ఆగదు. ఏం చేస్తుంది, సెకండ్ టైం ఎంటర్ అవగానే చూసారా అటాక్ చేసి వాటిని This is నిర్వీర్యం called చేస్తాయి. natural immunity. దీన్ని ఏమని అంటారంటే న్యాచురల్ ఇమ్యూనిటీ, ఓకే, సహజ ఇమ్యూనిటీ అని అంటాం అన్నమాట. సహజ వ్యాధి నిరోధకత అని అంటాం. In many cases, it will last your whole lifetime. The problem with getting natural immunity from having the disease itself is that some naturally acquired infections can cause serious complications or may even be deadly. For example, polio can result in permanent paralysis or death. ఓకే, కొన్ని వ్యాధి కారకాలు ఏమవుతాయనంటే జీవితకాలం పట్టొచ్చు వాటిని దేహంలో నుండి తీసివేయటానికి. సో అటువంటి వాటిల్లోని ఒకటి పోలియో అన్నమాట. పోలియో వలన ఏమవుతుందంటే మరి పెరాలిసిస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి, లేదా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. Measles can cause swelling of the brain, resulting in permanent. సో ఇక్కడ చూడండి, ఇది మీజిల్స్ పొంగు అని అంటారు కదా. సో ఇందులో ఏంటంటే బ్రెయిన్ స్వెల్లింగ్ అన్నటువంటిది ఏర్పడుతుంది. ఇది ట్రీట్ చేయబడకపోతే, వ్యాక్సినేషన్ గట్రా ఇమ్యునైజేషన్ అది చేయకపోతే చనిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. Permanent brain damage or death, especially in children under age 5. సో ఎక్కువగాను And whooping cough, also ఐదేళ్ల known ఐదేళ్ల దిగునున్న పిల్లలకి ఎక్కువగాను ఈ మీజిల్స్ లాంటివి వస్తాయి. సో వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ మీజిల్స్కి ఏంటంటే బ్రెయిన్ వాపు కూడా ఏర్పడుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఊపింగ్ కాఫ్ అని అంటారు, గోరింత దగ్గు అని అంటారు. దీన్ని మరొక భాషలో పెర్టూసిస్ అని అంటారు. ఓకే, టెక్నికల్ నేమ్ పెర్టూసిస్. వీటికే మనకు డిపిటి అనే ఒక వ్యాక్సిన్ ఇస్తారు. ఓకే, డిప్తీరియా, తర్వాత పెర్టూసిస్ అంటే గోరింత దగ్గుకి, తర్వాత టెటనస్, డిపిటి అని ఒక ఇంజెక్షన్ ఇస్తారు కదా, వీటికేనమాట. can cause complications such as pneumonia, slowed or stopped breathing, and సో ఇట్లాంటి మరి పెప్టూసిస్ లాంటి వ్యాధులకి, ఈ గోరింత దగ్గులకి ఏంటంటే న్యూమోనియా అనే వ్యాధులు కలుగుతాయి అన్నమాట. సో వీళ్ళు ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తాయి. మీజిల్స్ కానీ, ఊపింగ్ కాఫ్ కానీ, ఇటువంటి వ్యాధులన్నీ కూడా. ఒక పోలియో కూడా మరి పుట్టుకతోనే వస్తుంది కదా. చిన్నప్పుడే ఇటువంటి ఏంటి వైరస్ బ్యాక్టీరియాలకు లోన్ అవుతున్నప్పుడు మరి ఇటువంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి. సో ఈ ఊపింగ్ కాఫ్ లో కూడా చూసినట్లయితే వాళ్ళు చాలా కష్టపడి దగ్గుతారు అనమాట. మనకు తెలిసిపోదు అది కోరింత దగ్గు అని చెప్పి. ఇలా మన గొంతుకులో కిందన చూసినట్లయితే అంటే వెలుపల వైపు నుండే చూసినట్లయితే ఆ గొంతుకులో వాళ్ళు శ్వాస పీల్చుతున్నప్పుడు లోపలికి డొక్కలు ఎగరేస్తారనమాట ఈ ఊపింగ్ కాఫ్ ఉన్న వాళ్ళు. దాన్ని బట్టి మనం అది ఊపింగ్ కాఫ్ అని మనం నిర్ధారణ చేసుకుని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మనం డిలే చేయకూడదు. ఓకే, దీన్ని పెర్టూసిస్ అని death, కూడా అంటారు. especially in babies under 1 year of age. While symptoms may not be severe in all people, it's not possible to know who will be affected enough to become very ill or even die. సో ఈ సిమ్టమ్స్ అన్నటువంటివి మరి అందరిలో ఒకలా ఉండవు, అందరిలో బయట కనిపించవు. సో ఒక విషయం, మనం ఎగ్జాంపుల్కి ట్యూబర్క్యులోసిస్ తీసుకున్నాం అనుకోండి, అసలు అందరిలో ట్యూబర్క్యులోసిస్ ఉంటుంది, ఎందుకంటే అది గాలిలో ఉంటుంది కనుక అందరూ ఏంటి సిమ్టమ్స్తో కనబడరు, కాకపోతే ఉంటుంది. ఎవరైతే బలహీనంగా ఉంటుందో వాళ్ళలో మాత్రమే ఎక్కువగా అది బయటపడుతూ ఉంటుంది. Vaccines can protect you from getting these diseases and their harmful symptoms. సో కనుక వ్యాక్సిన్సే మనల్ని ఈ డిజీజెస్ నుండి కాపాడగలుగుతాయి. అలాగే ఈ సిమ్టమ్స్ కూడా మనకు రాకుండా మనం ప్రొటెక్ట్ చేయబడతాం. Vaccines often contain a small amount of weakened or killed germs, but వ్యాక్సిన్స్ లో ఏముంటాయనంటే జనరల్ గా వ్యాక్సిన్స్ దేంతో ప్రిపేర్ చేయబడతాయనంటే ఏ వ్యాధి కారకం ఓకే వలన మనకు వ్యాధి కలుగుతుందో
ఆ జీవి యొక్క బలహీనపరచబడిన, ఓకే, అంటే దాని యొక్క అవుటర్ కోట్ కానీ లేకపోతే దాని యొక్క ప్రోటీన్ పదార్థం కానీ, ఇప్పుడు మనం వ్యాక్సినేషన్లో చూస్తున్నాం కదా, కోవిడ్ వ్యాక్సినేషన్లో కొన్నిట్లో బట్టి హోల్ జర్మ్ని ఉపయోగిస్తున్నారు, అంటే పూర్తి జీవిని ఉపయోగిస్తున్నారు. కొన్ని చోట్ల ఉత్తి దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ని ఉపయోగిస్తున్నారు. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే జస్ట్ దాని బయట కోట్ని, జెనెటిక్ మెటీరియల్ తీసి దాని యొక్క ప్రోటీన్ కోట్నే ఉపయోగిస్తున్నారు అనమాట. కనుక వ్యాక్సిన్లో ఏం చేస్తారంటే వ్యాధి కారకం యొక్క బలహీనమైన పదార్థాన్ని వ్యాక్సిన్కి ఉపయోగిస్తారు. Some contain genetic material, such as RNA or DNA. చూడండి, కొన్నిట్లోనూ వచ్చి జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏని కానీ ఉపయోగిస్తారనమాట. Provide instructions for your body's own cells to make the germ's antigen. Usually, you receive a vaccine as a shot. Inside your body, the germ particles in the vaccine teach your immune cells to attack these germs. ఓకే, సో ఈ వ్యాక్సిన్స్ ఏం చేస్తాయి? ఒక్క షాట్తో, ఒక ఇంజెక్షన్తో మనకు వ్యాక్సిన్ ఇస్తారు. ఈ వ్యాక్సిన్ శరీరం లోపలికి వెళ్ళి ఏం చేస్తారంటే మన ఇమ్యూన్ సెల్స్కి, ఓకే, వ్యాధి నిరోధక వ్యవస్థ ఎప్పుడు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది చెప్పండి? ప్రతిజనకము లోపలికి ప్రవేశించినప్పుడు కదా ఇమ్యూన్ సిస్టమ్ అన్నటువంటిది యాక్టివేట్ అవుతుంది. అంతవరకు మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వదు, అసలు దానికి ఏం చేయాలో కూడా తెలియదు. వాటిని నెయిల్ సెల్స్ అని అంటారు. సో అవి అలాగా ఏంటి బ్లడ్ సర్క్యులేషన్లో తిరుగుతూ ఉంటాయి. వ్యాధికారకు ప్రవేశించినంత వరకు అవి హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి, వాటికి ఏం పని చేయాలో కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే ఒక ప్రతిజనకం లోపల ప్రవేశిస్తుందో ఏం చేస్తుందంటే ఈ ప్రతిజనకము ప్రతిరక్షకాలని యాక్టివేట్ చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఇలానే ఇక్కడ మనం ఆర్టిఫిషియల్గాను ఒక వ్యాక్సినేషన్ ద్వారా ఒక ప్రతిజనకాన్ని జీవి శరీరంలోనికి చొప్పించినప్పుడు ఏమవుతుందంటే మన ఇమ్యూన్ వ్యవస్థ అన్నటువంటిది ఒక్కసారిగా యాక్టివేట్ అవుతుంది. సో అలాగా ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఇమ్యూన్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఈ వైట్ బ్లడ్ సెల్స్కి ఎలాగా ఆ వ్యాధి కారకంతో ఫైట్ చేయడం అన్నటువంటిది నేర్పుతుంది అనమాట. సో ఈ వ్యాధి కారకం ఇది వ్యాధి కలిగించదు, కానీ ఏం చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్కి ఆ వ్యాధి కారకాలతో ఎలా ఫైట్ చేయడమో నేర్పుతుంది. సో దాని ద్వారా యాంటీబాడీస్ అన్నటువంటివి బాడీలో ఫామ్ అవుతాయి అనమాట. టీ కణాలు, యాంటీబాడీస్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. This process doesn't make you sick, but it does cause your body to make memory cells and antibodies for those germs. As a result, if that germ infects your body later in life, your immune system is ready to fight the infection so that you don't get sick. The main types of vaccines include. సో ఇక్కడ చూడండి, మనకు టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇప్పుడు చూసాం కదా, ఐదర్ పూర్తి జీవినైనా తీసుకుంటారు, లేకపోతే కోట్ ఆఫ్ ద యానిమల్ తీసుకుంటారు, లేదా ఎంఆర్ఎన్ఏ డిఎన్ఏ కదా అలాగా. సో ఇలాగా టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారు? వ్యాక్సిన్స్ అన్నటువంటివి జీవి యొక్క ఏ భాగాన్ని తీసుకుని వ్యాక్సిన్ తయారు చేస్తారు, మరి ఏ భాగాన్ని జీవి శరీరంలోకి చొప్పింప చేస్తారు అన్నది, అంటే అతిదేయి శరీరంలోకి చొప్పింప చేస్తారో ఒకసారి చూద్దాము మనము. టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. ఇది లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని అంటే ఆ జీవి యొక్క పూర్తి వ్యాధి కారకం యొక్క పూర్తి జీవిని తీసుకునే దాన్ని లైవ్ అటెన్యూయేటెడ్ అని అంటాం. Inactivated vaccines. Toxoids vaccines. సో ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని అంటే కేవలం దాని యొక్క వ్యాధి కారకం యొక్క పర్టికులర్ పదార్థాన్ని తీసుకునే వాటిని మనం ఇన్యాక్టివేటెడ్ అని అంటాము. నెక్స్ట్ ఈ టాక్సైడ్ అంటే ఏంటంటే అది జీవి శరీరంలోనికి ఎటువంటి జెనెటిక్ మెటీరియల్ యొక్క మార్పు లేకుండా వ్యాధిని కలిగించకుండా కొన్ని టాక్సైడ్స్ని పంపుతారనమాట. సో దాన్ని టాక్సైడ్ అని అంటాము. Subunit and conjugate vaccines, mRNA vaccines, and viral vector vaccines. Live attenuated vaccines, subunit and conjugate vaccines, mRNA vaccines, and viral vector. ఒకసారి మీరు చూడండి, రాసుకోండి మీరు ఇవి ఎన్ని టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయో. ఓకే, సో ఒకటి
లైవ్ అటెన్యూయేటెడ్, ఇన్యాక్టివేటెడ్, టాక్సైడ్, సబ్ యూనిట్ లేదా కాంజుగేట్ వ్యాక్సిన్స్, ఎంఆర్ఎన్ఏ లేదా వైరల్ వెక్టర్ వ్యాక్సిన్స్. సో ఇవి ఒక్కొక్కటి చూసేద్దాము. Vector కంప్లీట్ vaccines. చేసేస్తాను. Live attenuated vaccines use a live but weakened germ.